సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. కొత్తగా న్యూస్ వస్తుంది, యూట్యూబ్లో గైడ్లైన్స్ మారుతున్నాయి. అంటే ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్ ఉన్నది, 4000 వాచ్ అవర్ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు చాలా రూల్స్ మారిపోతున్నాయి. మీకు నెక్స్ట్ ఇయర్కి మొత్తం రూల్స్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇయర్ అయితే మీకు 2000 సబ్స్క్రైబరు, 8000 వాచ్ అవర్ కావాలా. సో చాలా కష్టం. సో యూట్యూబ్ మీద చాలామందికి హోప్ ఉండొచ్చు. ఆ హోప్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, కొంచెం కష్టపడండి. ఇంకా 5 to 6 మంత్ ఉంది. ఆ 5 to 6 మంత్లో మీరు ఏదైనా చేయగలరంటే చేయొచ్చు. మీకు లక్ బాగుంటే మీరు 1 మంత్లోనే కంప్లీట్ చేయొచ్చు. నాకు లక్ బాగాలేదు, నాకు 5 to 6 మంత్ పడుతుంది. 277 సబ్స్క్రైబర్కే నేను కింద నుంచి పైదాకా సంకల్ నాకెత్తున్నాను. సో అది గైస్, మీరు ట్రై చేయండి, కంపల్సరీ అవుతుంది. సపోజ్ యూట్యూబర్ అవ్వాలనుకుంటే మాత్రం ఇప్పుడే ట్రై చేయండి. తర్వాత అంటే చాలా కష్టంగా ఉంటుంది గైస్. నేను నా 100% ఇస్తున్నా, కానీ ఏంటంటే నాకు సబ్స్క్రైబర్ రావట్లేదు. బహుశా నేను ఏదన్నా తప్పు పని చేస్తున్నానేమో, నాకు తెలిసి ఏదో ఎక్కడొకక్కడ నాకు తెలిసి వీడియో క్వాలిటీలోనో ఎక్కడొక్కడ కొంచెం క్వాలిటీ లూజ్ చేస్తున్నానేమో. కానీ నెక్స్ట్ టైం మాత్రం నేను వీడియో అయితే చాలా బాగా తీస్తాను, డిసప్పాయింట్ అయితే చేయను. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టైం నేను కంపల్సరీ మంచి వీడియోస్, కెమెరాస్ అన్నీ కొనుక్కుంటాను. కంపల్సరీ మంచి వీడియోస్ అయితే తీస్తా. ఆల్రెడీ డీజే మైక్ కూడా కొన్నాను. సో యాక్షన్ కెమెరా 360 కొని తర్వాత డ్రోన్ కొన్న తర్వాత అప్పుడు మీకు ఒక రేంజ్లో చూపిస్తాను. సబ్స్క్రైబర్తో పని లేదు నాకు. కానీ ఏంటంటే ఎప్పుడన్నా ఒకళ్ళన్నా సబ్స్క్రైబర్ వస్తేనే భలే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం కష్టపడ్డాం గైస్, ఆ కష్టపడ్డ దానికి మనకి ఫలితం దొరికినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు కూడా కష్టపడండి, మంచిగా డబ్బులు సంపాదించండి యూట్యూబ్లోనే. కానీ త్వరగా చేయండి, ఎందుకంటే 8000 వాచ్ అవర్ అంటే చాలా కష్టం గైస్. అదైతే మాత్రం నేను కంపల్సరీ చెప్పగలను. 8000 అంటే చాలా చాలా టఫ్. 8000 అవర్ అవును చాలా కష్టం. నాకే 48 అవర్స్ రావట్లేదు, షార్టే తీస్తున్నాను ఎక్కువ. ఎందుకంటే నేను కూడా కొంచెం మొబైల్ మార్చిన తర్వాత ఒక మంచి క్వాలిటీ వీడియోస్ తీసిన తర్వాత అప్పుడు ట్రై చేద్దామని ప్లాన్ చేస్తున్నా. కానీ ఏమో ఇంక అది కూడా కల్లాగే అయిపోయేలాగా ఉంది. సో మీరు మాత్రం హోప్ అయితే వదులుకోవద్దు గైస్. వీడియోస్ చేయండి. అట్టో గాజులు ఇట్టో గాజులు అనుకుని డజన్ గాజులు అని చెప్పేసి మైండ్ని అటు సైడ్ తీసుకెళ్ళొద్దు. వీడియో చూస్తూనే ఉండిపోతారు గైస్. మీరు కూడా ఏదైనా కొత్తగా ట్రై చేయండి. అర్థమైందా? ఏమంటారు గైస్? నిజమే కదా. లైఫ్ ఉన్నదే 40 to 50 ఇయర్ గైస్. ఇంకా అయిపోయింది, మన బతుకులు అయిపోయినాయి. మనకి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు కూడా. ఎలా రేపు 18 ఇయర్, 15 ఇయర్, 16 ఇయర్, మొన్న రీసెంట్గా పాపం ఒక చిన్న కుర్రోడు 7 ఇయర్ కుర్రోడు కూడా హార్ట్ అటాక్ వచ్చిందిలాగా ఉంది నాకు తెలిసి. ఎక్కడో వైజాగ్ సైడ్ స్కూల్లోని, ప్రైవేట్ స్కూల్లో. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. నాకే కొంచెం చాలా బాధేసిందనమాట. ఆ అబ్బాయి ఏం చూసాడు, ఏం చూడలేదు, లైఫ్ని కూడా ఎంజాయ్ చేయలేదు. అలాగని ఎంజాయ్ చేసి వయసు కూడా కాదు ఆ అబ్బాయిది. చిన్నపిల్లడు కదా, 7 ఇయరే కదా. 7 ఇయర్లో ఏం చూసాడు? బొంగు ఏం చూడ్డు. కానీ చెప్తున్నా, చిన్న పిల్లలకే ఇంత పెద్దవి వచ్చేస్తున్నాయి హార్ట్ అటాక్ లాంటివి. మనమే అంతా గైస్. సో ఎంజాయ్ చేయండి, లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి గైస్. అది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఏం చూసారన్నా తెలియాలి కదా. అంటే తెలియాలని కాదు, ఒక మనశ్శాంతికి, అంటే నేను అన్నీ చూసానురా అని చెప్పేసి ఒక మాట అన్నది వస్తే చూడండి, అది రావాలన్నమాట. ఆ ఫీల్ అన్నది రావాలా, నేను అన్నీ చూసానురా అని. కనీసం అన్నీ కాకపోయినా దాంట్లో నుంచి ఒక 25% అన్నా చూసానురా అని. అంటే నేను అందరికీ చెప్పట్లేదు. తిరుగుతారు అంటారు చూడండి, ఆ కోరుకున్న వాళ్ళనే చెప్తున్నాను పర్టిక్యులర్గా. కొంతమందికి తిరగడం ఇష్టం ఉండదు, సో వాళ్ళకి కాదు ఇది. నేను మాత్రం తిరుగుతారు, నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తారు, నేచర్ని బాగా చూడాలనిపిస్తూ ఉంటుంది, ఆతృతి పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా. సో కొంతమంది పీస్గాళ్ళు ఉంటారు, వాళ్ళకి అలాంటివి ఏం ఉండదు. సో ఎంజాయ్ చేయండి. ఓకే గైస్, బాయ్. మరి బాయ్. సబ్స్క్రైబ్ చేయండి గైస్.